హాయ్ ఫ్రెండ్స్, నేను మీ దీపిక. వెల్కమ్ టు రమ్య దీపిక కిచెన్. హాయ్ అండి. ఈరోజు మనం గులాబ్ జామున్ ప్రిపేర్ చేసుకుందామండి. పక్కా కొలతలతో తయారు చేసుకుంటే మనకి తీపి అనేది కరెక్ట్గా సరిపోతుందండి. అలాగే షుగర్ సిరప్ కూడా మనకి పర్ఫెక్ట్గా సరిపోతుంది. ఇప్పుడు ప్రాసెస్ చూద్దామండి. ఒక ప్లేట్ తీసుకుని మన ఇంట్లో ఉన్న ఏదో ఒక కప్పు కొలతలతో తీసుకుని చేసుకోవచ్చండి. ఒక కప్పులోకి ఈ విధంగా గులాబ్ జామ్ పౌడర్ వేసుకోవాలండి. వేసుకున్నాక ప్లేట్లోకి వేసుకోవాలి. ప్లేట్లోకి వేసుకుని ఒక చిన్న గ్లాసు కాచి చల్లార్చిన చల్లని పాలు వేసుకోవాలండి. ఈ విధంగా ఒక చిన్న గ్లాస్ పాలు తీసుకుని కొంచెం కొంచెంగా పాలు యాడ్ చేసుకుంటూ మనం అనేది కలుపుకోవాలండి. ఒకేసారి యాడ్ చేస్తే పిండి అనేది జారుగా అయిపోతుంది. చూసారు కదా, ఈ విధంగా కొంచెం కొంచెంగా పాలు అనేది యాడ్ చేసుకుంటూ చాలా స్మూత్గా కలుపుకోవాలండి. నాకు ఈ విధంగా ముద్ద అయిపోయిందండి. ఇంకా నాకు 2 టేబుల్ స్పూన్ పాలు అయితే మిగిలిపోయినాయి. ఇప్పుడు మనం దీన్ని మొత్తం అంతా ఈ విధంగా 5 నిమిషాలు బాగా సాఫ్ట్గా కలిపేసుకోవాలండి. ఒక టీ స్పూన్ నెయ్యి వేసుకుని ఒక 5 నిమిషాలు ఈ విధంగా చాలా సాఫ్ట్గా కలుపుకోవాలండి. స్మూత్గా కలుపుకోవాలి. ఈ విధంగా కలిపేసుకుని కొంచెం తీసుకుని ఈ విధంగా చేత్తో ఈ విధంగా రబ్ చేసుకోవాలండి. ఈ విధంగా రబ్ చేస్తే మనకి గులాబ్ జామ్ అనేది పగలకుండా వస్తుందన్నమాట. ఇప్పుడు ఈ విధంగా రౌండ్గా ప్రిపేర్ చేసుకోవడమే. చూసారు కదా, ఈ విధంగా ప్రిపేర్ చేసుకోవడం వల్ల మనకి పగులు లేకుండా వస్తాయండి. ప్లేట్లోకి తీసుకోవాలి. ఇదే విధంగా అన్ని గులాబ్ జాములు ప్రిపేర్ చేసుకోవాలండి. స్టవ్ ఆన్ చేసుకుని ఒక బౌల్ పెట్టుకోవాలండి. ఈ విధంగా పెద్ద గిన్నె పెట్టుకుని ఒక కప్పు గులాబ్ జామ్ పౌడర్కి 2 కప్పుల పంచదార అయితే సరిపోతుందండి. 3 కప్పులు వాటర్ వేసుకోవాలి. అప్పుడు మనకి షుగర్ సిరప్ కూడా మనకి కరెక్ట్గా సరిపోతుంది. పంచదార అంతా ఈ విధంగా కరిగించేసుకోవాలి. 2 దంచిన యాలక్కాయలు కూడా వేసేసుకుని ఈ విధంగా మరిగించేసుకోవాలండి పాకాన్ని. ఒక 5 నిమిషాలు అయ్యాక మనకు పాకం అనేది ఈ విధంగా జిగురుగా తగులుతుందండి. ఈ విధంగా జిగురుగా తగిలాక స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. డీప్ ఫ్రైకి ఆయిల్ పెట్టుకుని మీడియం హీట్లో ఉన్నప్పుడే మనం గులాబ్ జామ్ని యాడ్ చేసుకోవాలండి. హై ఫ్లేమ్లో అస్సలు ఫ్రై చేయకూడదు. హై ఫ్లేమ్లో ఫ్రై చేస్తే మనకి పైన ఫ్రై అయిపోతుంది కానీ గులాబ్ జామ్ లోపల ఉండకట్టేస్తుందండి. ఈ విధంగా లో ఫ్లేమ్లో ఈ విధంగా పైన గరిటతో అంటే మనకి 2 వైపులా ఈవెన్గా ఫ్రై అయిపోతాయండి. చూసారు కదా, ఈ విధంగా కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకుని వేడివేడిగా ఉన్నప్పుడే గులాబ్ జామ్ని సిరప్లో వేసుకోవాలండి. ఈ విధంగా అన్ని వేసుకుని హాఫ్ అన్ అవర్ పక్కన పెట్టేసుకోవాలండి. అంతా కలిపేసుకుని హాఫ్ అన్ అవర్ పక్కన పెట్టుకోవాలి. హాఫ్ అన్ అవర్ అయ్యాక చూసారు కదా ఏ విధంగా షుగర్ అయితే పీల్ చేసుకుందో. ఇప్పుడు మనం దీన్ని బౌల్లోకి తీసుకోవాలండి. చూసారు కదా ఫ్రెండ్స్, గులాబ్ జామ్ అనేది ఈ విధంగా పక్కా కొలతలతో తయారు చేసుకుంటే చాలా బాగుంటుందండి. మీరు కూడా ఒకసారి ఈ విధంగా ట్రై చేయండి. మీకు ఎలా కుదిరిందో మాకు కామెంట్ రూపంలో తెలియచేయండి. మీరు కనుక మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.